హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు వీరమాచినేని రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఆల్వేస్. ఏంటండి మీతో ఇంటర్వ్యూ చేసి మొత్తం అంతా వైరల్ అయిపోయినట్టున్నారు. అంటే నా సబ్జెక్ట్ కాంట్రవర్షియల్ అమ్మా, అందుకని. డెఫినెట్లీ. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది అంటే గత 10-15 ఏళ్ళ నుంచి నైట్ టైం అన్నం తినడం మానేస్తున్నారు. అండ్ మానేయాలి, మంచిది. అండ్ దాని ప్లేస్లో ఉప్మా చపాతీలు తింటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నువ్వు డెంటిస్ట్ అమ్మా, రాళ్ళు కొట్టాలి, ఇటుకరాయి వాడుతున్నావు, తట్టలేవు. కాదు కంకర్రాయి వాడమంటే కంకర్రాయికి రాలవా? ఇటుకరాయి కంకర్రాయి అయినా పొలరాలు కొట్టడానికి కార్బోహైడ్రేట్ లేదని పాయింట్. అంతే. దాని పేర్లు మార్చే ఉపయోగం ఏంటి? సో రైస్ తక్కువ తినండి, చపాతీలు ఎక్కువ తినండి అంటున్నారు. అది కూడా కార్బోహైడ్రేటే కదా. అది ఇంకా ప్రమాదం. అది గ్లూటెన్ ఉంటుంది, అది ఇంకా ప్రమాదం. గ్లూటెన్ ఇంకా ప్రమాదం. రైసే మంచిదమ్మా చపాతీ కంటే. కానీ చపాతీ ఎందుకు మంచిదో తెలుసా? ఇప్పుడు అన్నం అమ్మ, తెల్లన్నంతో వచ్చిన దరిద్రం ఏంటి? మంచి పప్పు ఉంది, శుద్ధపప్పు, వేడి నెయ్యి ఉంది. ఎంత లాగుతావు కుంభం? క్వాంటిటీ ఎక్కువ తినేస్తాము అని. ఒక పప్పుచారు కలిపావు, పెద్ద కుంభం లాగుతాం. మంచి గడ్డ పెరుగు ఉంది, లేదా మంచి నాటుకోడి ఉంది, మంచి బొమ్మిడేలు పులుసు ఉంది. ఎంత అన్నం వెళ్తుంది మనకి? ఎంత తిన్నా వెళ్ళిపోద్ది. గమనించావా? మంచి రోటి పచ్చడి నెయ్యి ఉంది, మంచి నల్లగారం సున్నికారం నెయ్యి ఉంది, వేడివేడి అన్నం, తెల్ల అన్నం దగదగలాడేది, మంచి వాసన వచ్చేది నెయ్యి. సో క్వాంటిటీ కుంభాలు అవుతాం. ఇప్పుడు నువ్వు చపాతీ తీసుకున్నావు, పచ్చడి కలుపుతావా? రోటి పచ్చడి కలుపుతావా? నిల పచ్చడి కలుపుతావా? కలవదు. సాంబార్ కలుపుతావా? కలవదు. రసం కలవదు. చాలా ఐటమ్స్ దాంట్లో బాగో. ఓన్లీ లిమిటెడ్గా బంగాళాదుంప కూర మహా అయితే కొన్ని కూరలు బాగుంటాయి. అందుకని అది ఒకటిను, దానికి ఎక్కువ క్వాంటిటీ వెళ్ళదు. సో కొంచెం తినగానే ఆ ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మనం కూడా తినబుద్ది కాదు, ఎందుకంటే ఎక్కువ తిన్నాక తినబుద్ది కాదు. ఇక అలా అది మంచిది. సో మీకు ఎప్పుడైతే కుంభాలలాగే మనం చపాతీని రెండు సర్దుకుంటాం, అన్నంతో అదుపు ఉండదు మనకి. ఆ కారణం నుంచి చపాతీ మంచిది తప్ప రైస్ చపాతీగా చూస్తే చపాతీనే హానికరం, రైసే మంచిది. ఓకే. ఇంకొకటి చాలామంది ఫ్రూట్స్ తింటుంటారు. ఇప్పుడు మార్నింగ్ టైము జ్యూస్ తాగుతున్నారు. ఫ్రూట్స్ని జ్యూస్ ఎప్పుడు మంచిది కాదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే మంచిదంటే చెడ్డది కాదు. నేను మంచిది కాదనే మీనింగ్ చెడ్డదని కాదు. మంచిది కాదంటే ఏంటంటే ఒక ఫ్రూట్లో ఉండేది ఫైబర్ ఉంటుంది, న్యాచురల్ ఫైబర్. అది మన కడుపులో ఉండే గట్ బ్యాక్టీరియా, అది ఫుడ్. గట్ బ్యాక్టీరియా ఫుడ్ ఏంటంటే ఇప్పుడు మనం యాపిల్కాయ తింటాం అనుకో, ఉదాహరణకి జాంకాయ ఏదన్నా, జాంకాయని జ్యూస్ చేస్తే ఫైబర్ చచ్చిపోద్ది, దానికి అందే ఆహారం పోద్ది, బ్యాక్టీరియాకి అందేది. జ్యూస్ తాగిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దాంట్లో ఉపయోగం లేదు. అంటే పోషక విలువలు అక్కడ పోవచ్చు, కానీ మెయిన్ కంటెంట్ అది గట్ బ్యాక్టీరియాకి అందే ఫైబర్ పోయిందంటే వాల్యుబుల్ది. కాబట్టి ఏ జ్యూస్ ప్రిఫరబుల్ కాదు. ఓకే. మీరు బత్తాకాయ జ్యూస్ తిన్నప్పుడు టైం చాలా మంది ఏబీసీ జ్యూస్ తాగుతూ ఉంటారు, డీటాక్స్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి మంచివేనా? ఆర్టిఫిషియల్ కెమికల్స్ అని ఉపయోగం ఉందమ్మా. లేదు, మామూలు ఇంట్లో చేసుకున్న మామూలు జ్యూసులు మూలం నష్టం లేదమ్మా. కొంత శక్తి వస్తుంది, జ్యూస్లో ఉండే వైటమిన్స్ మినరల్స్ పాటు వస్తుంది. కానీ తినటం మూలన దానికి డబుల్ ప్రయోజనం వస్తుంది కదా, అదే అనేది. ఇప్పుడు నీకు ₹10 ప్రయోజనం వస్తుంది జ్యూస్ అయితే, రూపాయి ప్రయోజనం వస్తుంది కాయ తింటే. నీకు ₹10 ప్రయోజనం రాలేదంటలా. దాంతో పెద్ద పిల్లలతో పోలితే చిన్నపిల్లని చెడ్డది, లేదా పెద్ద పిల్లని కూడా చాలా మంచిదే. అర్థమైందా? అంతే. ఇది కూడా అంతే. జ్యూస్ అంటే ఫైబర్, దాన్ని ఫుల్ హోల్ ఫ్రూట్తో పోలిస్తే ఇది చెడ్డది. ఓకే. అంటే చెడ్డది కదా, తక్కువ ఉపయోగం, అంతే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.